సార్ ఏం లేదు సార్. పెద్ద సినిమా అండి ఈ సంవత్సరం. అది మరి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇష్యూలు ఇన్నున్నాయి, 10 ఉన్నాయి, 20 ఉన్నాయి చెప్పగలగాలంటే ఏంటంటే పక్కింట్లో భగత్ సింగ్ పుట్టడం అనేది ఒక సామెత ఉంది చూడండి. మా ఇంట్లో భగత్ సింగ్ ఉండాలి. మా ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలన్నట్టు. మాకేం లాస్ రాకూడదు. ఏమన్నా సొసైటీకి అది ఉంటది అనే పద్ధతిలో సినిమా పక్క ఆఫీస్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం గోల చేయొచ్చు అన్నట్టు ఉంది. దీన్నేంటంటే వాళ్ళకాళ్ళే డెసిషన్‌లు పాస్ చేసేసుకోవటం, ఇది చేసేసుకోవటం, నెలాఖరు నుంచి ఇది అవ్వదు, కుదరదంటం, అక్కడెళ్ళి అవతల దాంట్లో కూడా యాక్టివేట్ చేసుకోవడం పక్క రాష్ట్రంలో కూడా ఇక్కడ అర్జెంట్‌గా పుష్ చేసేస్తే అక్కడ కూడా ఒక ఒక గోల గలాటా చేసేయటం. ఏంటి సార్ ఇంత అవసరమా అండి? ఇంత కాలిక్యులేటివ్‌గా అవసరమా? ఏం 15వ తారీఖు మీటింగ్ ఉంది. లేదంటే అందరం మాట్లాడుకుంటాం. మీకేం గావాలో అదొక్కటేనా? మాకేం గావాలో ఆలోచించరా? అదే మాకు ఏం అర్థం కాదు. పర్సెంటేజ్ మాత్రం ఇమ్మీడియేట్‌గా పెద్ది నుంచి కావాలంటున్నారు. మేము అడిగే థియేటర్స్ డెవలప్‌మెంట్ ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఏదైతే మీరు ప్రాబ్లమ్ అంటున్నారో అయన్నీ డెవలప్ చేయండి. మల్టీప్లెక్స్ 55% 53% అంటే మీరు 60% కావాలంటున్నారు. సో, ఆ ఇవ్వండి. దాన్ని బట్టి మాట్లాడదామంటే రెనోవేషన్‌కి టైం పడుతుందంటున్నారు. రెనోవేషన్‌కి టైం పట్టినా పర్లేదు గానీ రెనోవేషన్ మీకు టైం పడుతుందో మాకు టైం పడుతుంది. ఎందుకంటే మాకు అండర్ ప్రొడక్షన్ సినిమాలు కాస్త కూడా సార్ వంశీ గారు అండ్ రవి గారు, ఇప్పుడు ఇది బయట చూస్తున్న వాళ్ళందరికీ కూడా కొత్తగా ఎస్విసి అండ్ ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు ఒకటైపోయి, మైత్రి వాళ్ళు, సితారా వాళ్ళు ఒకటైపోయారు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఇది వారు దీనికి సంబంధించి అన్నట్టుగా బయట ప్రొజెక్ట్ అవుతుంది సార్. ఇది అంటే కాదు కాదు నిజంగా అసలు సితారాకి ఒక థియేటర్ లేదు. సితారాతో వార్ ఎందుకు? కాదు సార్, ఇందాక ఫస్ట్ నుంచి మీరు నైజాం ఒకటి చెప్తాను సార్ దీనికి. నిజంగా మాకు ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నామండి. లాసు, లాభం పడుతున్నాం. ఏంటో లెక్కలేసుకోవాలి. డిస్ట్రిబ్యూషను, ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఆ సినిమా బావుంటే అన్నీ బావుంటాయి. లేతే ఇది. అదే మోడల్‌లో మా రాజుగారు చేసేవాళ్ళండి. ఆయన ఆయన సే ఆళ్ళ ఆయన చేసాడండి. ఒక దీనిలో స సినిమాని కొనేవాళ్ళు. ఎన్ఆర్ఐ కొనేవాళ్ళు. ఇది. కళామ తల్లికి మన సినిమా రంగానికి ఆయన నిజంగా డెఫినిట్‌గా ఆయన ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు. ఆ ఆఫీస్ చేసింది. ఏది ఆ పాత దీనిలో. పక్కన ఆయనేంటండి అసలు ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు స్క్రీన్‌ల మీద స్క్రీన్‌లు పెంచుకుంటా ఎళ్లి 250, 230 పెంచేసుకో నువ్వు. నువ్వు వచ్చిన డబ్బంతా లోపలేసేసుకో. ఇప్పుడేంటి అక్కడ కూర్చొని ఆ చైర్‌లో కూర్చొని ఇదేంటి ఇది అన్యాయం జరుగుతుంది. సింగిల్ స్క్రీన్ అన్యాయం అవుతుందని మాట్లాడితే ఆయనకుందండి. ఆ అర్హత ఆయనకుంది మాట్లాడటానికి. ఎందుకంటే వాళ్ళు కొన్నారు. శిరీష్ అన్నకి అంటే ఎస్‌విసి ఆఫీసు ఎన్ఆర్ఐ సినిమాలు కొన్నారు ఇప్పటిదాకా. సో, శిరీష్ అన్నకి కష్ట సుఖం తెలుసు. హిట్ అయితే ఫ్లాప్ అయితే మంచి మైక్ శిరీష్ అన్నకి ఆ కష్టం తెలుసు. పక్కనున్న ఇంకొక ఐ మీన్ 300 స్క్రీన్‌లున్న కష్టాల్లో ఉన్న ఎగ్జిబిటర్‌కి ఈ కష్టాలు తెలియకపోయినా ఇయన్నీ చెప్తున్నారని రవణ్ ఉద్దేశం. అంటే శిరీష్ యాక్చువల్లీ నిజంగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద హిట్ సినిమాలు ఎలా చేశారో అంత పెద్ద ఫ్లాప్ సినిమాలు కూడా చేశారు. సో, ఆయనకి పెయిన్ తెలుసు. సో, ఆయన్ని బ్యాలెన్స్ ఔట్ చేస్తానికి ట్రై కానీ ఆయన మరి ఎందుకు నిన్నంత ఐ మీన్ అవసరం లేని నిన్న కూర్చొని మాట్లాడితే అయిపోయేదానికి అదంత జరిగింది. ప్లస్ మీరు చిత్రాజ్ గారితో చేశారు. ఎందుకు మళ్ళీ ఇటు మైత్రికి మారాల్సొచ్చిందంటే ఏంటి రోజు ఒకటే రెస్టారెంట్‌లో తినం గదా! అప్పుడప్పుడు మారతాం గదా! అలానే మూడొచ్చింది మారాలనిపించింది మారానంతే. అది మీరు రాజు గారిని, శిరీష్ అన్నని అడగాలి. అది నాకు తెలీదు గదా! సార్ డిస్ట్రిబ్యూషన్‌లో ట్రాన్స్‌పరెన్సీ లేదని మేమెప్పుడు అనట్లేదు. కానీ ఇప్పుడు దాకా ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా ఎన్ఆర్‌ఐ అమ్మేస్తున్నామనుకో, మనం మించి ఒక డిస్ట్రిబ్యూటర్ మీదకి బర్డెన్ ఎళ్తుంది. బర్డెన్ ఎళ్తున్నప్పుడు మనకంటే తనెక్కువ బాధ్యతగా ఉంటాడు. సో, మనం అతన్ని ట్రాన్స్‌పరెన్సీ అడగాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు పర్సెంటేజ్‌కొచ్చేసిందనుకోండి ఫర్ సపోజు
ఇప్పుడు ఆళ్ళందరూ చెప్పినట్టే యూఎస్‌లో ఉంది గదా! కర్ణాటకలో ఉంది గదా! ఈ అన్నిటిల్లో రెంట్ ట్రాక్ ఉంది. లేకపోతే మాకు సిస్టమ్ తెలుస్తుంది. రెంట్ ట్రాక్ యూఎస్‌లో మీ అందరికి తెలిసినట్టు. సో, అట్లానే మాకిప్పుడు పర్సెంటేజ్ మీదకెళ్తుంది గాబట్టి మీరన్నట్టు ఫుట్‌ఫాల్ పెరిగినా, థియేటర్స్ వల్ల బాగుపడుతున్న అన్నీ జరిగినా, మాకు ఆ రెవెన్యూ సైడ్ ఎంత పెరిగిందో తెలియాలి గాబట్టి, మాకు ఆ ట్రాన్స్‌పరెన్సీ కోసం రెంట్ ట్రాక్ కావాలి అంటున్నాం. ఇప్పటిదాకా ఏంటంటే మరి పర్సెంటేజ్ వచ్చిన తర్వాత వేరు, రెంటల్‌లో ఉన్నప్పుడు వేరు గదా! రెంటల్‌లో ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ రిస్క్ ఎక్కువ గదా! అదే మేము అదే అంటున్నాం. అయన్నీ మీరు తెచ్చేస్తే ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా అప్పుడు మేము ఇయన్నీ గూడా కూర్చొని అక్రాస్ ద టేబుల్ సాల్వ్ చేసుకొని ఎలా చేద్దాం చేద్దాం. సార్. ఇయన్నీ, ఇయన్నీ ప్రాబ్లమ్ ఏం కాదు సార్. దేనికి రోడ్ బ్లాక్ కాదండి. ఏది అది తేలేదు కాబట్టి ఇది చేయలేదు. ఈ రోడ్ బ్లాక్‌లు కాదండి. విచ్ ఈస్ ప్రెట్టి మచ్ అచీవబుల్. డెఫినిట్‌గా ఒక టైమ్ ఫ్రేమ్‌లో ఆ థియేటర్‌లో ఆ ఫెసిలిటీ పెట్టుకోవచ్చు. అది అందరికి కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు హ్యాపీగా. ఇప్పుడు మేము సార్ పాయింట్ నంబర్ 1 వి ఆర్ నాట్ అగైన్స్ట్ పర్సెంటేజెస్. కాపోతే కొన్ని చేసుకుంటే అయి ఎఫెక్టివ్‌గా ఆ సిస్టమ్ రన్ అవుద్ది. అంతేగాని యూనిలాటరల్‌గా సాయంత్రం రేపు పొద్దున్నేకి లేపోతే ఈ నెలాఖరికి చేసేయాలి అది తప్పు. అలాగే ఈ ప్రాసెస్‌లో ఉన్న సినిమాలన్నీ బయటికి రావాలి. ఈ లోపల అది దానికి అప్లై అవ్వదు. ఏ గవర్నమెంట్ జీవోల్లో గాని ఇయన్నిట్లో కూడా ఉంటాయి గదా సార్ ఏదన్నా. ఇప్పుడు ఈ రన్నింగ్‌లో ఉన్న దానికి అప్లికబుల్ కాదు. పలానా డేట్ నుంచి అప్లికబుల్ ప్రతి దాంట్లో ఉండేదే. ఇంత సింపుల్‌గా ఉన్నాం సార్. ఈ అన్నిటికి మేము మీరు అడిగేదానికి డిస్కషన్‌కి ఓపెను. ఇలాంటి సిస్టమ్ ఇయన్నీ కూడా మీ మీ సైడ్ నుంచి ఇవ్వండి. మా సైడ్ నుంచి ఇది హ్యాపీగా దీన్ని బ్రహ్మాండమైన సిస్టమ్‌గా రన్ చేసుకుందాం అంటున్నాం. మేమెవ్వరితో మొండిగా ఏమి లేము. సార్ సతీష్ గారు ఒక్క క్వెషన్. సతీష్ గారు చెప్పండి. షేరింగ్ సతీష్ గారు చెప్పండి. థియేటర్ ఓనర్ల దగ్గర ఉన్నారు కదా! వాళ్ళు కరోనా తర్వాత ఓనర్స్‌కి రెంట్ ఇవ్వలేదు చాలా మందికి. ఈ కొంతమంది థియేటర్ ఓనర్స్‌ని మీరు గనక కనుక్కుంటే తెలుస్తుంది. అదేమంటే ఏం కమిషన్ లేవు థియేటర్లు మూతపడ్డాయని. కాంట్రాక్ట్ తీసుకొని లాభం మేము చెప్పేది అదేనండి. మేమేమన్నా చేస్తే అది నిజంగా థియేటర్ ఓనర్ దాకా ఎళ్తుందో లేదో తెలీదు. ఇప్పుడు థియేటర్ ఓనర్‌లకి ప్రాబ్లమ్ ఉందో లేదో తెలీదు మాకు. థియేటర్ ఓనర్‌కి నిజంగా ప్రాబ్లమ్ ఉండి ఆళ్ళు చేయమంటే మేము ఆళ్ళతో డైరెక్ట్‌గా చేస్తాం. లేదు మీకు మధ్యలో ఉన్న లెస్సీ‌లకి ప్రాబ్లమ్‌గా ఉంది అంటే లెస్సీ‌లని బాగు చేయడానికి సినిమాలు తీయలేం గదండీ! థియేటర్ ఓనర్‌లంటారా నిజంగా కష్టపడి ఆళ్ళ స్థలాలు ఆళ్ళకి ఎంతో వందల కోట్ల స్థలాలు వాళ్ళు అయన్నీ కమర్షియలైజ్ చేయకుండా థియేటర్ కట్టి మన కోసం ఉంచుతున్నారు. సో, వాళ్ళ కోసం ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళకి నిజంగా ఇబ్బందుంది. అసలు వాళ్ళకి ఎంతెళ్తుంది వాళ్ళ పరిస్థితులేంటి మా ఎవ్వరికీ ఏం తెలీదు. మధ్యలో ఉన్న లెస్సీలే మాట్లాడుతున్నారు. ఈ లెస్సీలని బాగు చేయడానికి లెస్సీలకి లాస్ వస్తుంది గదా! అని పర్సెంటేజ్‌లు ఇవ్వండి. లెస్సీలని బాగు చేయడానికి సినిమాలు తీయలేం గదండీ! అది జరిగిందండి. అది కాపోతే ఇక వెంటనే రియలైజ్ అయ్యి ఒకరోజు ఆపి చేశారు. మేము దాన్ని ఇంకోటండి దాన్ని కాంపిటీషన్ సీసీఐ ఇది చాలా ఉన్నాయండి అప్లికబిలిటీ. దాన్ని పెద్దది చేయాలంటే పెద్ద విషయం గాదు. ఎందుకంటే యూ ఆర్ బ్లాక్‌మెయిలింగ్ ఇది బిజినెస్ ప్రాపర్‌గా చేయట్లేదని. కాపోతే వి డిడ్ంట్ వాంట్ లైక్ దట్. ఎందుకంటే రేపు మళ్ళీ అందరం మొహం చూసుకొని అందరం కలిసి ట్రావెల్ అవ్వాలి అనే పాజిటివ్ దీనిలోనే ఉన్నాం. కానీ నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీరు వేరు, మేము వేరు అన్నట్టు అది కాదు. మళ్ళీ మేము ఇంకా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామండి. ఇదే ఎకో సిస్టమ్‌లో అందరం కలిసిమెలిసి పని చేసుకుంటామని వి ఆర్ హోపింగ్ ఫర్ దట్. సార్ థాంక్ యూ. సతీష్ గారు ఒక్క నిమిషం సార్. చెప్పండి. కాంపిటీషన్‌లో కూడా థియేటర్స్ బానే చేశారు. అండ్ పర్మిషన్స్ కూడా రాజా సాబ్ రాగా మీకొచ్చినియి. ఈ 4 నెలల్లో ఏం జరిగింది మీకు ఎస్‌విసికి మధ్య? ఏం జరిగిందండి? నేనేమన్నాను? ఆ? అంటే ప్రెసిడెంట్ అదేం అలా కాదు. ఇక్కడ పాయింట్ ఎజెండా వేరు కదండీ! రేషన్ సబ్జెక్ట్స్ దానికి మీరు ఇష్టయా? ఆడియన్స్ సార్ ఇది ఇది జస్ట్ ఇప్పుడు మనం ఇదేదో అలా చెప్పేసి రాసేసుకునేది కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇప్పుడు మేము అడిగేదేంటి సంవత్సరానికి 3, 4 సినిమాల్లో ఇంత మేము జీఎస్టీతో సహా చూపిస్తామండి. ఇది 400,00,00,000కి మేము ఖర్చు పెట్టి జీఎస్టీ చేసాం. ఇది మన తెలుగు సినిమా పాన్ ఇండియానో, వరల్డ్ వైడ్ ఎళ్ళినా సరే దానికి ఒక ఇది ఉంటది. వచ్చిన దాంట్లో ఫండ్ కూడా ఇస్తాం. హ్మ్. వచ్చిన దాంట్లో ప్లస్ సీఎం నిన్న గారు ఇంకో పెద్ద ఎగ్జిబిటర్ గారు
ఒక థియేటర్ కూకట్పల్లిలోనో ఇక్కడ ఒక థియేటర్‌లో షో ఇస్తే 10,000 ఇస్తానంటున్నారండి. అయన్నీ చాలా తప్పండి. కూకట్పల్లిలో మాక్సిమం ఫ్యాన్స్ షో‌లేసింది మా ద్వారానే ఏసారండి. బాలకృష్ణ గారి అయినా, ఎన్టీఆర్ గారి అయినా, ప్రభాస్ గారి ఇన్ని చాలా సినిమాలకి మేమేసామండి. 'ట్రిపుల్ ఆర్' గాని ఈటిలకి గాని. ఒక్క కూకట్పల్లిలో ఒక థియేటర్‌కి కొంచెం సెంటిమెంట్ ఉందని చెప్పి రూ. 1,00,000 రెంట్ కట్టి ఆళ్ళకి 20% 25% టికెట్లిచ్చి పోలీస్ పర్మిషన్ డబ్బులు కట్టి షోలేసిన రోజులున్నాయండి. పాపం మా ఎగ్జిబిటర్ గారికి తెలీదేమో గాని 10,000కి ఏ రోజు ఎక్కడ స్పెషల్ షో ఎయనివ్వలేదండి ఏ థియేటరు. ఆయనకి కొంచెం దయచేసి చెప్పండి ఈ విషయం. మీరేమో చాలా నా పేరని చెప్పి వాళ్ళేమో 24 ఒక డెడ్‌లైన్ లాగా పెట్టి వాళ్ళు చేస్తారు. సో మీ ఇద్దరు మాట్లాడుకుంటే ఎవరు ఇంటర్వెల్ దీంట్లో ఛాంబర్ గాని లేదా కాదండి. 15థ్ అనుకుంది 3 సెక్టర్‌లు కలిపి జాయింట్ మీటింగ్ అండి. తర్వాత ఒక కమిటీ యేసుకొని చేసేది. దీనికి ఒక ప్రాసెస్‌లో సాల్వ్ అవ్వాలి గానీ, ఓవర్ నైటో, 1 మంత్‌లో, 2 మంత్స్‌లో అవ్వాలంటే అలా అవ్వదు కదా సార్. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన ఇన్ ప్రొడక్షన్ ఉన్న సినిమాలు ఇయన్నీ చూస్తే ఒక 1,500,00,00,000 వర్త్ సినిమాలున్నాయండి. 25, 30 సినిమాలు అందరు ప్రొడ్యూసర్‌లయి. సో, డెఫినెట్‌గా సార్. ఇప్పుడు మాకు చిన్న కండిషన్ ట్రాన్స్‌పరెన్సీ అండ్ గ్రేడింగ్ ఆఫ్ థియేటర్స్ అండ్ ఇయున్నాయి. ఎందుకు వై నాట్? డెఫినెట్‌గా ఎళ్తాం. వి ఆర్ నాట్ అగైన్స్ట్ పర్సెంటేజ్ ఇప్పటికి చెప్తున్నామండి. వి ఆర్ నాట్ దాని కోసం కొన్ని పనులు చేయాలి అనేదే దగ్గరే ఆగింది అంతే. సార్ మేమైతే చాలా వి ఆర్ వెరీ క్లియర్ అండి. మా కండిషన్స్ మాకున్నాయి. ఆ కండిషన్స్‌లో ఏసేవాళ్ళందరికీ డెఫినిట్‌గా మేము ఎ ఎటువంటి ఇబ్బంది లేకుండా సినిమా ఇస్తున్నామండి. కాదు, కూడదు మేము ఇలాగే అంటే గనుక మళ్ళీ అగైన్ దట్ ఈస్ ఎ డిబేటబుల్ థింగ్. అలాగే ఇండస్ట్రీ పెద్దలు చాలామంది ఉన్నారు. అటు సైడ్ ఉన్నారు, ఇటు సైడ్ ఉన్నారు. అందరూ అందరికెళ్ళి ఏంటనేది చెప్తారు. సాల్వ్ చేస్తూ మధ్య సంస్థల మధ్య పోటీ గాని, అనారోగ్యకరమైన సిట్యుయేషన్ రావద్దు. అంటే దీన్ని అడ్రెస్ చేయాలంటే ఛాంబర్ గాని ఆడిట్ చేయాలి. మీరు ప్రొడ్యూసర్స్ కింద దాదాపు 14 ఉన్నారు. హ్మ్. బట్ టుడే ఓన్లీ ఒక 5 పీపుల్ వచ్చారు. హ్మ్. ఒక కోఆర్డినేటెడ్ అంటే ఇదేం గిల్డ్ మీటింగ్ గాదండి. ఎవరైతే ఈ ప్రాసెస్‌లో సినిమాలు ఎవరున్నాయో ఆళ్ళ వరకు వచ్చిందే గానీ ఇదేం గిల్డ్ మీటింగ్ గాదండి. అలాగే ఈ 2 సంస్థల మధ్య గొడవలు అయన్నీ అసలు నమ్మట్లేదు సార్. ఇప్పుడు గత 3 ఏళ్ల నుంచి వాళ్ళ సినిమాలు వాళ్ళకున్నాయి. మా సినిమాలు మాకున్నాయి. చేసుకుంటూ ఎళ్ళటమే గదండీ. రెండిటి మధ్య గొడవలు గాదండి. ఇది లాంగ్ పెండింగ్‌గా వాళ్ళు కన్వీనియంట్‌గా ఎక్కడ పాపప్ చేయాలి అలా జరుగుతానే ఉందండి. మేము గత 8 నెలల నుంచి చూస్తున్నాం గదా! హరిహర వీరమల నుంచి. దీని ఎనమాల కనిపించని మూడో సింహం కూడా ఉంది. అక్కడ ఆంధ్రాలో ఏదో చేసేయాలి మా థియేటర్‌లు బ్రహ్మాండంగా ఇలాంటివి చాలా ఉన్నాయండి. మీకు తెలియనిదేముంది. అని చాలా చాలా ఉంటాయి. ఈళ్ళందరూ కలిసి ఒక యూనిటీతో ఇది పుష్ చేస్తే ఈ లెస్సీలందరం మేమందరం సూపర్‌గా హ్యాపీగా ఉంటాం అనేదే ఎజెండా. విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్. ఇది ఎక్కడ 2 సంస్థల మధ్య గొడవలకి గాని, లేపోతే ఆధిపత్యాలు గాని ఏమీ లేవు సార్. ఇది జస్ట్ లెస్సీల గురించి అంతే. సార్ డెఫినెట్‌గా 15వ తారీఖున ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగే మీటింగు, దాంట్లో కోఆర్డినేషన్ కమిటీ ఏసి, ఎవరి పాయింట్‌లేంటనేది ఇయన్నీ ముందలకెళ్ళే ప్రక్రియేనండి. కానీ సినిమా దగ్గర పడే కొద్దీ ఏమైనా ఉంటే గనక డెఫినెట్‌గా మనకున్న పెద్ద మనుషులు డెఫినెట్‌గా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు చేతనైంది చేస్తారని మేము బలంగా నమ్ముతున్నామండి. 23 కాదండి. దాంట్లో విమల కలిపారు. అది 22. ఏముండదు సార్. అన్నీ స్మూత్‌గానే అవుతాయండి. ఎంత ఈ టైమ్ మ్యాటర్ ఆఫ్ టైమ్ అంతే. అన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయండి. డెఫినిట్‌గా అదేంటంటే మరి అదో పెద్ద వేరే సబ్జెక్ట్ అండి. ఆళ్ళొచ్చి మళ్ళీ సినిమాలు తెచ్చుకొని ఆళ్ళకంత టైం లేదు. ఓ డాక్టర్ గారిది థియేటర్ ఉంటది. ఒక రకరకాల